హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కి 76. పెళ్లి కొడుకేంద్ర బాబు ఇంత డల్లుగా ఉన్నాడు. నిద్ర నుంచి లేపితే అట్లా కాకపోతే ఎట్లుంటారు మీరే చెప్పేయండి. మా పనిలో మేముంటే మా చిన్నోడు నిద్రపోతా అంటే మా బావ లేదు లేదు నువ్వు ఇప్పటి నుంచే ఈ పియానో వాయించడం నేర్చేసుకున్నానా, ముందు ముందు మనకు పనికొస్తుంది అనేసి అంటుండన్నమాట. మా పెద్దత్త నా లెక్కనే అస్సలు డీజే సౌండ్ కానీ ఏ చప్పుడైనా మా కాళ్ళు అస్సలే ఆగవు. మా చిన్నోనికి డ్యాన్స్ నేర్పించేస్తుంది మా పెద్దత్త. ఎంత క్యూట్ కదా, వాడు కూడా డ్యాన్స్ చేస్తుండో చూసారా, ఆ లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా ఊపుతుండో. వాడు కూడా నా కొడుకు కాబట్టి నా లెక్కనే డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్స్ పిచ్చోడు అన్నమాట. సో ఈ సౌండ్స్ అయితే కంపల్సరీ మాకు లైక్ పెళ్ళికి ముందు అంటే వెళ్ళే ముందన్నమాట. ఈ కొన్ని ఉంటాయి కదా, మైలాపూలు గీసి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, సో అవన్నమాట. స్నానం, వాటర్ తేవడం అవన్నీ ఉంటాయి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మేము ఏమేమి చేస్తామో మీకు అన్నీ తెలుస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ మైలాపూలు తీసేసి దాంట్లో మా అన్నయ్యని తోడి పెళ్లి కొడుకుని కూర్చోబెడతారు. వాడు మా బామ్మడిది లైక్ కొడుకు అనమాట. మా ఇంట్లో చిన్నోడు లేటెస్ట్గా పుట్టిండు. వాడు మా అందరికి ఫేవరెట్ కిడ్. సో వాడే తోడి పెళ్లి కొడుకు. వాడు అంటుండో నాకు ఎక్కువ బుయ్యకూలి, నేను వెళ్ళిపోతా ఇడికెళ్ళి అని అంటుండ అనమాట. సో ఏం కాదులేరా, కొంచెం కొంచెమే బుస్తామని వాడిని అయితే కూర్చోబెట్టేశాము. ఇక్కడ ఫ్రేమ్లో ఎవరెవరు ఉన్నారంటే మా పెదమామ, పెద్దత్త, ఆయన, నేను, మా డాడీ, మా చిన్న మామయ్య హెల్ప్ చేస్తుండనమాట. లైక్ ఇట్లా బూసే ఆయన ఉంటాడు కదా. మా దాంట్లో అయితే లైక్ వీళ్ళండి బార్బర్ హెయిర్ కట్ చేస్తారు కదా, సో వాళ్ళు ఇక్కడైతే వాళ్ళే చేస్తారు మాకు. లైక్ మీ సైడ్ ఎవరు చేస్తారో నాకు తెలియదు, మా సైడ్ అయితే వాళ్ళే చేస్తారు. ఇక్కడైతే ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ అనమాట. అందరికీ చేతి కంగనాలు కట్టంటే 4 చేసిన అయిపోయినాయి అని అన్నాడు. ఎంత ఇన్నోసెంట్గా అన్నాడో తెలుసా. అసలు నీ పనే అది కదరా నాయన, నువ్వు అన్నీ చేసుకోవాలి కదా అంటే, అవును కదా నేను మర్చిపోయినాను, నేను నిద్రలో ఉండే అనేసి మాట్లాడుతున్నాను అనమాట. సో అక్కడైతే పంతులు కూర్చొని అందరికైతే లైక్ హ్యాండ్ కట్టే అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మా అన్నయ్యకి అయితే ఆయిల్, పసుపు పెట్టి అయితే అట్లా రుద్దుతారనమాట. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఆ తర్వాత అయితే కత్తెర తీసుకొని నెయిల్స్ కట్ చేయాలి. కానీ ఇప్పట్లో ఎవరు కట్ చేస్తున్నారండి, ఎట్లో అట్లా అట్లా పెట్టేసి దాన్ని ఏదో అంటారు మా భాషలో. అట్లా చేసిన తర్వాత ఇక కొన్ని ఫొటోస్ అయితే మ్యాండేటరీ. ఆ పెళ్ళిళ్ళు, హల్దీలు ఇవన్నీ ఏంటో కానీ అవన్నీ ఫొటోస్ ప్రతి ఒక్కటి రావాలనేసి కట్ చేయి ఫోజీ, ఇటు చూడు, రైట్ లెఫ్ట్ నవ్వు అన్నట్టే ఉంటుంది. సో ఇక్కడైతే ఫొటోస్ దింపుతున్నారు. హ్యాండ్స్కి, లెగ్స్కి అన్నిటికైతే ఇట్లా నెయిల్స్ అయితే కట్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే అన్నీ కట్ చేసినట్టే యాక్ట్ చేస్తుండు, నాట్ కటింగ్. సో అవన్నీ కట్ చేసేసరికి ఆ కత్తెరతోని రేపు అవుతుంది అన్నమాట పెళ్ళి. సో తోడి పెళ్లి కొడుకు కూడా చేయాలన్నమాట. సో ఇక్కడ చూసారు మా బామ్మడి తింటే స్టైలిష్గా కూర్చున్నాడు. వాడికి కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. కాళ్ళు అయిపోగానే చేతులు ఇచ్చేస్తుండు. ఇక్కడ మేమందరం వెనకాల నుంచి చెప్తున్నాం అనమాట. మా పిన్ని హింటిస్తుంది, నువ్వు కూడా చెయ్యిరా, ఖాళీరా అన్నట్టు. ఆ తర్వాత అయితే మంచిగా అయితే బియ్యం, పసుపు కలిపే ఉంటుంది కదా, అక్షంతలు అంటారు కదా, సో అదన్నమాట. అదైతే 2 హ్యాండ్స్లో పట్టుకొని ఇట్లా రైట్ హ్యాండ్ లెఫ్ట్కి, లెఫ్ట్ హ్యాండ్ రైట్కి ఇట్లా చేసుకుంటా లైక్ పైన పోయాలన్నమాట. లైక్ మా అన్నయ్యకి పోయాలి అండ్ తోడి పెళ్లి కొడుకు కూడా పోయాలన్నమాట. ఫొటోస్కి వెళ్ళి అని మా అన్న చెప్తుండు. చిన్నోడు కదండి, వాడికి ఏం తెలుసు పాపం, అందుకే మా అన్నయ్య అయితే నేర్పించేస్తుండు. ఇక్కడైతే మెల్లగా పోయిరా స్వామి మీద పడుతున్నాయి అన్నట్టు మా బామ్మడిది అయితే లైక్ ఫేస్ రియాక్షన్ ఇస్తుండు. ఆ తర్వాత ఇక నేనన్నమాట, నాకు కూడా ఇదంతా కొత్తనే. సో నేను కూడా ఫస్ట్ టైం ఇట్లా ఒకరికి లైక్ అక్షంతలు వేస్తున్నా. సారీ సెకండ్ టైం నేను నా ఫ్రెండ్ కూడా చేసిన అన్నమాట ఇట్లా. సో ఇక్కడైతే మా అన్నయ్యకి ఫస్ట్ నేనే చేస్తున్నా. ఇక్కడ ఆ నైట్ లేచి 4 o'clock హెడ్ బాత్ చేస్తే నీళ్ళు కాడుతున్నాయి అసలు నా నెత్తిలోకి వెళ్ళి. అందుకే హెయిర్ లీవ్స్ చేసుకున్నాను. అది కరెక్టో రాంగో తెలియదు, కాకపోతే ఆ టైంలో అట్లా చేసేసుకున్నాను అన్నమాట. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము, నా తర్వాత మా బావ చేస్తున్నారు. మా బావ అసలు నేను అవసరమా అంటే, ఎందుకు కొర్రిస్తావు, నువ్వు చేసేయి కదా అంటే ఇక చేసేస్తున్నాడు. 5 members అట్లా చేయాలి కదా. సో మేము కపుల్స్ చేసామన్నమాట. నేను, మా బావ, తర్వాత మా అత్త వాళ్ళు ఇట్లా అందరు చేశారు. పెళ్ళి అంటే హడావిడినే వేరే కదండి. అసలు ఇంట్లో ఇంత పని కూడా ఏం చేయాలో తోచదు, ఒకరికొక పని ఉంటూనే ఉంటుంది. అండ్ లిటరల్గా మాకైతే ఇట్లా ఈ మైలాపూలు తీసిన తర్వాత స్నానం చేపిస్తారు కదా, స్నానానికి నీళ్ళైతే కంపల్సరీ బోర్ నుంచి తెస్తామన్నమాట. బావి అప్పట్లో బావి ఉండేటి, ఇప్పుడైతే బోరే కదా. సో బోర్ నీళ్ళు వెళ్ళి 5 వెళ్ళి అదే ఆ పియానో, ఆ డప్పుల సౌండ్తో వెళ్ళి అక్కడికి వెళ్ళి బోర్ దగ్గర ఆ బోర్కి ఫస్ట్ పసుపు, కుంకుమ ఇంకా కంకణం కట్టేసిన తర్వాత నీళ్ళైతే తీసుకొచ్చి
మా అన్నయ్యకి అయితే స్నానం చేపియాలన్నమాట. సో అది ఆ తర్వాత అయితే మళ్ళీ సేమ్ సిమిలర్గా 5-6 వెళ్ళి మళ్ళీ కుండలు తీసుకురావాలి. ఇట్లా ఒక చెద్దరు పట్టి దాంట్లో ఒక స్టిక్ పెట్టి ఇట్లా తెస్తారు కదా, లిటరల్గా ఐడియా ఉంటుంది కొందరికి. సో అట్లా అన్నమాట కొండలు తేవాలి. ఆ తర్వాత అవి ఇంట్లో పెట్టి మళ్ళీ ఇంట్లో అయితే పూజ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అందరం చేసేస్తున్నాం కదా. ఇప్పుడైతే మా మామయ్య టర్న్. సో ఫస్ట్ బొట్టు, ఆ తర్వాత సేమ్ అక్షంతలు వేయడము, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిపోతూనే ఉంటుంది. సో ఫస్ట్ పూజ ఇదంతా స్టార్ట్ అయ్యే ముందే కంకణం కట్టాలి కదా. సో వెనకాల చూడండి మా బార్బార్ ఏం చేస్తుండో, మెల్లమెల్లగా అందరం వీడు పూజ అవుతా అంటే ఫీల్ కాకండి కడతా కదా అని అంటుండో. మా డాడీ చూసారా, ఎల్లు దబ్బున ఎల్లు, తొందరే లేదు నీకు, బాగా పంటున్నావు అనేసి మా డాడీ కోపపడుతుండు. బికాస్ లైక్ బార్బర్ ఉంటారు కదా, తను చాలా యాక్టివ్గా ఉండాలి, ఈరోజు మొత్తం తనదే ఉంటుంది, ఇక్కడ ఇంత డల్గా ఉంటే ఎట్లా అనేసి మా డాడీ కోపం అన్నమాట. సో ఎట్లా లైక్ హీఈస్ లైక్ ఫ్యామిలీ. సో తను అట్లా ఏం హడ్గారు అనమాట, మంచిగా లైక్ ఫన్నీగా ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, అట్లా ఏం బ్యాడ్గా అనుకోరు. సో ఇక్కడైతే మా డాడీ టర్న్. నా వీడియోగ్రాఫర్ ఎవరో కానీ వీడియో అయితే చక్కగా తీయలేదండి. నిజంగా ఆ టైంలో ఒక కెమెరాగ్రాఫర్ని పెట్టుకుంటే బాగుండు అనిపించింది లిటరల్గా నా ఫీలింగ్. బికాస్ నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే చేయాలంటే నాకు కాదు కదా. కానీ సరేలే మా వాళ్ళు హెల్ప్ చేస్తారు అనుకున్నా, హెల్ప్ కాదంటే కనీసం నా ముఖం కూడా చూడలే వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక పనిలో ఉన్నారు. మా చెల్లె, మా తమ్ముడు, ఇక మా అన్నయ్య పెళ్లి కొడుకు, వాడు ఇంకా నాకు వీడియోస్ తీస్తాడా మీరే చెప్పండి. మా బాబాయ్ ఏమో మా ఇద్దరు పిల్లల్ని పట్టుకోవడంలో బిజీ అయిపోయినారు. అస్సలు మామూలు టార్చర్ అనిపించలేదు. బికాస్ అరే ఒక్క కెమెరాగ్రాఫర్ పెట్టుకుంటే బాగుండు కదరా అని లిటరల్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ మా మమ్మీ టర్న్. మేమైతే రెడీ అయిపోయినాము. బికాస్ ఆఫ్టర్ స్నానం అండ్ ఇంట్లో పూజ మా అన్నయ్యని తీసుకొని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాలన్నమాట. అందుకే మేము ఫస్ట్ రెడీ అయిపోయి ఇక్కడ ఈ వర్క్ అయితే స్టార్ట్ పెట్టేసినారు. సో మా అన్నయ్య స్నానం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పూజనే ఉంటుంది. మా మమ్మీ, మా డాడీ, ఆ తర్వాత మా చిన్నత్త, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం అయితే బొట్టు పెట్టి అక్షంతలు అయితే చల్లేస్తున్నాం అనమాట. ఇక్కడైతే మా చిన్నత్త నేను చిన్నత్త కొడుకు అన్నా కదా. సో తినే వాళ్ళ మమ్మీ, మా బామ్మడిది వాళ్ళ మమ్మీ, మా అత్త అన్నమాట. సో మా అత్తమ్మ ఫుల్ హ్యాపీగా ఉంది, మా ఇద్దరు అత్తలు. బికాస్ మా అన్నయ్య పెళ్ళి అవుతుంది మా ఇంట్లో ఫస్ట్. ఇక మా అన్ననే పెద్ద, నేను లెక్కకు రాను కదా ఎంతైనా ఆడపిల్ల. సో అబ్బాయి ఫస్ట్ లెక్కకు వస్తారు కాబట్టి మా అన్న పెళ్ళని మా ఇద్దరు అత్తలు మస్తు హ్యాపీగా ఉన్నారు. ఈయనే మా చిన్న మామయ్య. ఇంతకు హల్దీలో అయితే ఇంట్రొడ్యూస్ చేశాను ఒక్కొక్కరికి, వాళ్ళు చూసారో లేదో తెలియదు. సో వాళ్ళకైతే చెప్తున్నా అన్నమాట. ఇక్కడ మా చిన్న మామయ్య అండ్ మా చిన్నత్త ఇద్దరు అనమాట. లిటిల్గా వీళ్ళందరూ ఇంత యాక్టివ్గా ఉంటారు పెళ్ళని నేను అస్సలు అనుకోలేదు. డల్ముల్లో ఉంటారు కావచ్చు, లిటిల్గా అంతేం ఉండదు, నార్మల్గానే అవుతుంది. పైగా వర్షాకాలం, వర్షం పడుతుంది, ఏదో ఒకటి అవుతుంది అని అనుకున్నా. కానీ ఏది కాలే, అందరు ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నారు, ఫుల్గా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అయితే మంచిగా అక్షంతలు అయితే చల్లేస్తున్నారు. మా బాబాయ్ ఆ తర్వాత మా పిన్ని. అన్నాను కదా స్టార్టింగ్లోనే అందరము కపుల్స్ 5 కపుల్స్ లెక్క అనుకున్నాం అనమాట. సో నేను, మా బావ, మా పిన్ని, మా బాబాయ్, మా చిన్నత్త, మా చిన్న మామయ్య, మా పెద్దత్త, మా పెద్ద మామయ్య అండ్ మా మమ్మీ, మా డాడీ అన్నమాట. సో మేము అందరము ఇక్కడైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇట్లా చేసేసినాం కదా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా అన్నయ్యని ఇట్లా ఫ్రంట్ నుంచే రావాలన్నమాట ఇద్దరు కలిసి, పెళ్లి కొడుకు అండ్ తోడి పెళ్లి కొడుకు. నేనైతే మంగళారతి పట్టుకోవడం నా ఫేవరెట్ థింగ్. కానీ నాకు బాగా నచ్చిన విషయం అదే. కానీ నేను అదే చాలా మిస్ అయినా పెళ్లి తర్వాత. లైక్ మా చెల్లిని వదిలేసి వచ్చేసిన అనమాట. అది ఆ వీడియోలో చెప్తాను. సో ఇక్కడైతే చెప్పాను కదా మేము నీళ్ళకి వెళ్తాం అనేసి. సో ఇక్కడ నీళ్ళకి వెళ్ళైతే వచ్చేసాము. అక్కడ ఎట్లాగో నైట్ కదా, కెమెరా ఏం కనిపించదు, లైటింగ్ ఉండదని అయితే తీసుకెళ్ళలేదు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. మా అన్నయ్య ఈ వీడియో తీసేది మా అన్నయ్యనే, వాడొక్కడే ఫ్రీగా ఉన్నాడు, అందుకే వాడినే వీడియో తీయమని చెప్పా అన్నమాట. అంత బిజీగా అయిపోయింది. లేక మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళు అందరు బిజీగా ఉండే, అందుకనేసి మా అన్నయ్యనే వీడియో తీయమని చెప్పాను. నేను ముందుకు వచ్చి వీడియో మేము కనిపిస్తలేమని అక్కడ నుంచి సైకిల్ చేస్తున్నాను. కోళ్ళు అయితే లేచేసినాయి. అప్పుడే తెల్లారిందనమాట. మా చిన్నోడు కూడా మాతోనే వచ్చిండు నీళ్ళ కోసం. మా తమ్ముడు చూసారా కోడిని ఎట్లా లైక్ పోండి అనేసి అన్నాడు. ఇక్కడ మా మామయ్యని చూసారా, మా పెద్దతను ఎట్లా కొడుతుండో, ఆపు నీ డ్యాన్స్ ఆపు అన్నట్టు కొట్టిండు అనమాట. ఎంతసేపు చేస్తారు డ్యాన్స్. ఇక్కడైతే లైక్ ఇంటి ఆడబిడ్డ అయితే మంగళారతి పాట పాడాలి కదా, నాకు అలాంటివి ఏం రావండి. ఐఎమ్ సో సిన్సియర్ లైక్ నేర్చుకోలేదు, ఆ టైం రాలేదు. కానీ మా మమ్మీ పర్ఫెక్ట్ భలేగా పాటలు పాడేస్తుంది. ఇక్కడ కూడా మా మమ్మీ పాడుతుంది నా బదులుగా. సో మా అన్న ఫుల్ ఫ్రస్ట్రేషన్లో వాడు, లేట్ అయిపోతుంది కారు అన్ని విలువరా అనేసి, పిలుస్తా ఆగనేసి మా తమ్ముడు చెప్తుండు. ఇక్కడ మా మమ్మీ పాటలు కొంచెం అయితే వినేయండి.
నలుగురికి देरला देर ఎర్ర పిల్లని వేడెలా కట్నాలిస్తా ఎర్ర పిల్లని వేడెలా కట్నాలిస్తా ఇగర పెళ్లి కొడికో పిట మీదికి ఇగర పెళ్లి కొడికో పిట మీదికి ఎర్ర పిల్లని గోదు వేడెలా కట్నాలొద్దు ఎర్ర పిల్లని గోదు వేడెలా కట్నాలొద్దు నేను నాను మాగారండి పిట మీదికి నేను రాను మాగారండి పిట మీదికి बोल दे पड़ा అసేటికి వాచిస్తా లక్ష్మీకాంతాని దేవిస్తా అసేటికి వాచిస్తా లక్ష్మీకాంతాని దేవిస్తా ఇగర పెళ్లి కొడికో పిట మీదికి ఇగర పెళ్లి కొడికో పిట మీదికి అసేటికి వాచి వధు లక్ష్మీకాంతానకే వధు అసేటికి వాచి వధు లక్ష్మీకాంతానకే వధు నేను రాను మామగారండి పిట మీదికి నేను రాను మామ నీ పిట మీదికి విన్నారు కదా మా మమ్మీ పాట ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి. ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది అండ్ ఆఫ్టర్ దట్ వెళ్ళిపోతున్నాం అనమాట. లిటరల్గా నేను ఎక్కడ చూసినా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఉంటాను ఎంగేజ్మెంట్లో అండ్ ఇప్పుడు కూడా బికాస్ నా దగ్గర చాలా క్యాష్ ఉంటుంది. ఆ టైంలో మా డాడీ నాకే ఇస్తారు. ఐఎమ్ ద క్యాషియర్ ఆఫ్ ద హౌస్ అనమాట. సో దాంట్లో నియర్లీ ఒక 5 lakhs వరకు ఉన్నాయి. అవి నేనే తీసుకెళ్ళాలి, నేనే తీసుకురావాలి. పోతే నా బాధ్యతే కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకునే ఉంటా. కొందరు బడాయి అనుకున్నా పర్వాలేదండి, అది నా బాధ్యత కాబట్టి నేను అట్లా వేసుకున్నాను. ఇక్కడైతే మా అన్నయ్య తులజభవానికి అయితే ఫస్ట్ మొక్కేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళిన తర్వాత తులజభవాని ఆడిని అయితే తీసేస్తారు, ఇంట్లో అయితే పెట్టేస్తారు. మా బాబాయ్య పూజారి అన్నమాట. సో ఇక్కడ షవల్ పాలు లైక్ పెట్టాలి అని అన్నారు. సో మా అన్నయ్య అయితే ఎంతో కొంత మనీ ఆడ పెట్టాలన్నమాట. సో మంచిగా మొక్కేసి అండ్ అక్కడైతే మనీ అయితే పెట్టేసి వచ్చేసారు. ఒక కొబ్బరికాయ కూడా కొట్టించేసారు అనమాట. సో ఫస్ట్ పెళ్ళి అన్నయ్యదే కాబట్టి నా అప్పుడు కూడా చేశారు. బట్ నాదంత కౌంట్ ఉండదు, మా అన్నయ్యది కౌంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా దగ్గర ఉండి అన్నీ చేయాలన్నమాట. అందుకే ఇక్కడైతే మా అన్నయ్య అయితే అన్ని పూజలు చేసేసారు అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. లిటరల్గా నైట్ 3కి అట్లా స్టార్ట్ పెట్టాము కావచ్చు, మార్నింగ్ 7 అట్లా అయిపోయింది. 7:30, 8 వరకు అయిపోయింది అనమాట. అందరం అయితే మంచిగా మొక్కేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ మా అన్నయ్య చేతిలో కొండ ఉంటుంది కదా, అదైతే మా అన్నయ్య పట్టుకొని పోవాలి. అది పెళ్ళి అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి వాళ్ళ కుండ అయితే మేము తీసుకురావాలన్నమాట. ఇట్లుంటుంది. మీ సైడ్ ఇట్లుంటుందా లేదా అని కామెంట్లో చెప్పండి. మా ఊరు ఎండింగ్ వరకు ఈ బాజంత్రాలతోనే మేము కార్లో అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడైతే మాకు బొడ్రాయి అమ్మవాడు అయితే అక్కడ ఉంటారన్నమాట. సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక మేము స్టార్ట్ అయిపోవాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి కూడా కలుస్తారు. ఆంజనేయ స్వామి కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇక చలో ఇంటికి లైక్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవడమే అన్నమాట. మా చిన్నోడైతే భలే సతాయించుకుంటున్నాండి. నేనున్న సిచ్యువేషన్కి మా చిన్నోడు చేసిన పనికి అసలు ఏమంతా నాకు మస్తు బాధ అనిపించింది. ఇక్కడ మా బావతోనైతే కొబ్బరికాయ కొట్టించేసినాం, నేను కింద దిగలేకపోయినా అనేసి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చలో టాటా బాయ్ బాయ్. పెళ్లి వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.